కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత 2022వ సంవత్సరంలో గోదావరి నది 500 ఏండ్ల చరిత్రలో 500 ఇయర్స్ లో ఎప్పుడు రానంత వరద 29 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని ఆ మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది. నిజంగా డిజైన్ లోపం ఉంటేనో క్వాలిటీ లేకపోతేనో నది చరిత్రలో రానంత వరద 500 ఏండ్లలో రానంత వరద 29 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది. అంటే ఎక్కడ కూడా అటువంటి డిజైన్ లోపం లేదు. ఈవెన్ ఆ 2 పిల్లర్లు కుంగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మినిమం జాగ్రత్తలు తీసుకోకి ఇది ఆయన కొట్టకపోతే బాగుండని ఇచ్చిపెట్టింది. అయినా కూడా 2023లో 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా మేడిగడ్డ చెక్కు చెదరకుండా నిలబడ్డదంటే అక్కడ ఎటువంటి నాణ్యత లోపం లేదు. దాని తర్వాత ఎత్తుకేక్ కూడా వచ్చింది. ఆ ఎత్తుకేకును తట్టుకొని కూడా అది నిలబడ్డది. ఎత్తుకేక్ వచ్చినా ఇబ్బంది రాలేదు, 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఇబ్బంది రాలేదు. అంటే ఆ ప్రాజెక్ట్ లో ఎక్కడ కూడా నాణ్యత లోపమా ఇంకోటో లేదు. అది జరిగింది కేవలం 2 పిల్లర్ల కుంగుబాటు మాత్రమే.